ఈరోజు నేను అరటికాయ బజ్జీలు చేస్తున్నాను. అరటికాయలు నాలుగు తీసుకున్నాను. ఇప్పుడు కడుక్కుంటున్నాను నేను. బయట ఏ వస్తువైనా తెచ్చుకున్నప్పుడు కడుక్కోవాలి, లేకపోతే దుమ్ము ధూళి అంత పడుతుంది కదా వీటి మీద. కాయగూరలు అయినా సరే ఏవైనా సరే కడుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా పీల్ చేసుకోవాలి. పక్కని పీల్ చేసుకున్న తర్వాత అరటికాయని పలుచగా కోసుకోవాలి. సన్నంగా పతలా చక్కగా కోసుకుంటే బాగా ఏగుతాయి అన్నమాట. ఇలా పలుచగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. శనగపిండి బౌల్ వేసుకుంటున్నాను. 2 బౌల్ వేసుకోవాలి. 2 బౌల్ వేసుకోవాలన్నమాట. 4 అరటికాయలకి బాగా వస్తుంది. సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, స్పూన్ సగం. కారము 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం ధనియాల పౌడరు, చాట్ మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం వామ్ వేసుకుంటున్నాను. స్పూన్కి సగం తక్కువ వేసుకోవాలి. కలుపుకోవాలన్నమాట. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట. ఇది వేసినప్పుడు ఇలాగా ఉంటుంది కదా, బాగా పడుతుంది అన్నమాట. ఇది వేస్తే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుంటాను. కళాయి వేసుకున్న, స్టవ్ వెలిగించుకున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం ఇలా వేసుకుని చూస్తే ఇలా మళ్ళీ వస్తుంది. మళ్ళీపోయిందన్నమాట. ఆయిల్ వేరైపోయింది, అరిగిపోయింది. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా మెండగా వేసుకుంటే 2 నిమిషాలకి ఇలా తిరిగేసుకుందన్నమాట. ఇప్పుడు ఇట్లా బ్రౌనీస్గా వస్తే బాగా వేగినట్టు అనమాట. ఇలా వచ్చినట్టు ఫ్రై చేసుకుంటే బాగా
వేడి వేడి బజ్జీ రెడీ. అయిపోయినాయి అన్నీ మొత్తం. ఇప్పుడు అందరికీ పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేసినాం.